పండుగను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ నెల 8న ట్యాంక్ బండ్ పై మహాబతుకమ్మ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. హన్మకొండలోని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంట్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ, టీఆర్ఎస్ మహిళా నేత గుండు సుధారాణి, మంత్రి ఈటెల రాజేందర్ సతీమణితో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. ఈ బతుకమ్మ పండుగ గతంలో ఆడనీయని బతుకమ్మ పండుగ ఈ రోజు గల్లీ నుండి ఢిల్లీ వరకే కాదు, యావత్ 64 దేశాలలో యావత్ విశ్వ వ్యాప్తంగా కూడా ఈ పండుగ విరజిల్లుతా ఉంది. దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి పండుగను విశ్వవ్యాప్తం చేయాలని చెప్పేసి ఘనంగా జరుపుకోవడం కోసం కూడా నిధులు కేటాయించడం. మరి అలాంటిది ఇలాంటి సందర్భంలోనే ట్యాంక్ బండ్ పైన కూడా మహా బతుకమ్మను కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం 8వ డేట్ నాడు. అంటే దీనికి ఒక రికార్డు చేయాలి. ఈ పూల జాతరను, పూలను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మరి అందరు మహిళలు కూడా బతుకమ్మ ఆడే సంస్కృతి మన దగ్గర ఉంది. కాబట్టి దాన్ని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా ఒక రికార్డు నెలకొల్పాలనుకునే 8వ రోజు మహా బతుకమ్మను ట్యాంక్ బండ్ మీద ర్యాలీ పెట్టేసి ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.